రాత్రిపూట ఈ మూడు ప్రదేశాలకు ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి. మొదటిది శ్మశాన వాటిక. చనిపోయిన వ్యక్తులను శ్మశాన వాటికలో దహనం చేస్తారు. అక్కడ చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి ప్రదేశానికి రాత్రిపూట అస్సలు వెళ్ళకూడదు. అక్కడ ఉండే విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మీతో పాటుగా వచ్చే అవకాశం ఉంది. దయ్యాలు, ఆత్మలు, పిశాచాలు మొదలైన అమనావీయ శక్తులు అక్కడ ఉంటాయి. అందుకే గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట అక్కడికి వెళ్ళకూడదు. ఇక రెండవది రావి చెట్టు. మన సనాతన ధర్మంలో రావి చెట్టును సాక్షాత్తు దేవతలకు నిలయంగా భావిస్తారు. రాత్రిపూట దేవతలు అక్కడ నిద్రిస్తే దుష్ట శక్తులు చాలా చురుగ్గా పనిచేస్తాయి. రాత్రిపూట ఒంటరిగా అక్కడికి వెళితే ఆ దుష్ట శక్తులతో పరిచయం ఏర్పడుతుందని చెప్తారు. దీని కారణంగా వ్యక్తి జీవితంలో వివిధ రకాల అశుభకరమైన సంఘటనలు జరగడం ప్రారంభిస్తుంది. దానివల్ల జీవితానికి కూడా ఎంతో ప్రమాదం ఉంది. ఇక మూడవది 4 రోడ్లు కలిసే జంక్షన్. గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట కూడలి వద్ద నిలబడడం లేదా కూర్చోవడం అనేది అశుభం. ఇది ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాల అడ్డంకులు కలిగిస్తుంది. ఎందుకంటే కూడలిలో అనేక రోడ్లు కలవడం వలన అనేక రకాల శక్తులు ఇక్కడ పేరుకుపోతాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఈ 3 చోట్ల తిరుగుతారో వాళ్ళకి షేర్ చేసి అలా చేయొద్దని చెప్పండి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.